హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. ఇవాళ మనము మోక్షద ఏకాదశి గురించి తెలుసుకుందాము. మోక్షద ఏకాదశి ఒకటే కాదండి, ఇవాళ గీతా జయంతి కూడా. సో ఈ గీతా జయంతి సందర్భంగా దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. ఈ గీతా జయంతి వచ్చేసి 5000 సంవత్సరాల క్రితము కృష్ణ భగవంతుడు అర్జునుడికి గీత గురించి చెప్పాడనమాట. ఇది అదే రోజు. సో అందుకని ఈరోజు మనమందరం కూడా గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలో మనము వితరణ చేయడము కానీ, లేకపోతే ఎవరికన్నా డొనేట్ కానీ, గిఫ్ట్ కానీ ఇవ్వడం చేయాలి. ఒకవేళ మన దగ్గర లేకపోతే వెంటనే భగవద్గీత బుక్ని కొనుక్కోండి. అంతేకాకుండా ఇవాళ భగవద్గీతని మనం ఓపెన్ చేసి భగవద్గీత గురించి చదవాలి. శ్లోకాలు చదవడము, లేకపోతే తాత్పర్యాలు చదవడము, భాష్యం చదవడము ఇవాళ తప్పకుండా మనము భగవద్గీత గురించి చదవాలి. భగవద్గీత ఎందుకు కృష్ణ భగవంతుడు మనకి అర్జునుడికి చెప్పాడో ఆ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా సరే భగవద్గీత చదవాలి. మన హిందువులు ఒక్కదే కాకుండా ప్రతి ఒక్క మానవాళి కూడా ఈ యొక్క భగవద్గీతను చదవాలి. ఎందుకంటే ఇది ఒక మాన్యువల్. మనము జీవితం ఎలా నడుచుకోవాలి, మన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు, మనం ఎవరు, ఎందుకు వచ్చాము ఈ యొక్క భౌతిక ప్రపంచానికి, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాము, ఇవన్నిటికీ కూడా సమాధానాలు ఆ ఒక్క భగవద్గీతలో ఉన్నాయి. భగవద్గీత చదివితే మన జీవితము చాలా సాఫీగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. ఎందుకంటే కృష్ణ భగవంతుడు పరమాత్ముడు, ఆయన సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్. భగవంతుని గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. మనము మర్చిపోయిన సంబంధం ఏదైతే భగవంతుడితో ఉందో ఆ సంబంధం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలంటే ఈ యొక్క భగవద్గీతను కంపల్సరీగా అందరూ చదవాలి. మరి మోక్షద ఏకాదశి గురించి తెలుసుకుందాం. మోక్షద ఏకాదశి చాలా విశిష్టమైనది. అండ్ ఎవరైతే ఈ యొక్క కథను, వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి తప్పకుండా మోక్షం కలుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మన పితృవులు ఎవరైనా నరకలోకంలో ఉంటే వాళ్ళందరికీ కూడా మోక్షం అనేది దొరుకుతుంది. ఎస్పెషల్లీ భక్తులు ఎవరైనా ఈ యొక్క మోక్షద ఏకాదశి గురించి విన్నారంటే, ఆ రోజు ఉపవాసం చేశారంటే వాళ్ళు భగవంతుని యొక్క ధామానికి, అంటే గోలోక బృందావానికి వాళ్ళు తప్పకుండా వెళ్తారనమాట. మరి ఒక మోక్షద ఏకాదశి ఏంటి విశిష్టత? ఒకనొక నాడు బ్రహ్మాండ పురాణంలో ఈ విధంగా రాసింది. యుధిష్ఠిర్ మహారాజు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతాడనమాట, అన్ని ఏకాదశిలలో మళ్ళీ ఈ యొక్క మోక్షద ఏకాదశి గురించి వివరించండి. అసలు ఈ మోక్షద ఏకాదశి చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఈ యొక్క 3 లోకాలలో ఉన్న మానవులకి అందరికీ ఏ విధంగా లాభంగా ఉంటుంది అనేసి. ఈ యొక్క గొప్ప విషయం ఏంటంటే, భక్తులు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మానవాళికి ఉద్ధరణ కోసమే ఈ యొక్క ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ యుధిష్ఠిర్ మహారాజ్ కూడా ఆయన కోసమే కాకుండా మనందరి కోసం కూడా ఈ మోక్షద ఏకాదశిని ఎందుకు చేయాలో, ఈ యొక్క కథ ఏంటో అనేసి కృష్ణ భగవంతుని అడిగాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు తను ఒక చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా చెప్తున్నాడు, మోక్షద ఏకాదశి చాలా విశిష్టమైన ఏకాదశి. ఎవరైతే ఈ మోక్షద ఏకాదశి భక్తి శ్రద్ధలతో పాటిస్తారో, ఉపవాసం చేస్తారో, ఆ రోజు భగవంతుని యొక్క నామస్మరణం చేసుకుంటూ భగవద్గీత భాగవతాన్ని పఠిస్తారో తప్పకుండా వాళ్ళకి మోక్షం కలుగుతుంది. అంతేకాకుండా పితృలందరికీ కూడా మోక్షం అనేది కలుగుతుంది అనేసి చెప్పారనమాట. సో ఆయన అన్నారు, శ్రద్ధగా వినండి ఈ యొక్క వ్రతాన్ని. ఎందుకంటే ఈ వ్రతం ఎవరైనా విన్నా కూడా వాళ్ళకు కూడా అట్టి ఫలితాలు దొరుకుతాయి అనేసి చెప్పారు. ఒక నగరం ఉండేది. ఏంటా నగరం అంటే చంపకా నగరం. ఆ ఒక్క నగరంలో ఆ రాజు చాలా హ్యాపీగా ఉండేవాడు. ఎందుకంటే ఆ రాజ్యంలో అంత ధనము, సంపద, ఐశ్వర్యము అన్నీ కూడా ఉండేది. అంతేకాకుండా అక్కడ 4 వేదాలు తెలిసిన బ్రాహ్మణులు కూడా ఉండేవాళ్ళు. అంటే అక్కడ అందరూ వైష్ణవులే ఉండేవాళ్ళు అనమాట. అందుకని ఆ ఒక్క రాజ్యంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారనమాట. ఒకానొక నాడు ఆ ఒక్క రాజు తను నిద్రపోతూ ఉంటాడనమాట. ఆయన నిద్రపోతుండగా ఆయనకు ఒక పీడకల లాగా ఒక కళ వచ్చిందనమాట. ఆ కళలో తన యొక్క తండ్రి గారిని కూడా చూశాడు. ఆయన ఒక తండ్రి గారు వచ్చేసి ఆయన ఏడుస్తూ అంటున్నాడు,
ఓ నాయనా, నేను ఇక్కడ నరకలోకంలో బాధపడుతూ ఉన్నాను. నన్ను ఈ యొక్క నరకలోకం నుంచి ముక్తి చేసేలాగా, మోక్షం ఇచ్చేలాగా నువ్వు ఏదైనా చెయ్యి నాకు అనేసి, నాకు సహాయం చెయ్యి అనేసి ఆ ఒక్క తండ్రి అడుగుతాడు. వెంటనే ఈ యొక్క రాజు వెంటనే మేలుకొని ఆయన వెంటనే ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తాడు. ఈ విధంగా నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రి గారు చాలా నరకయాత్రలు పడుతున్నారు నరకంలో అని చెప్పాడనమాట. చెప్పగానే ఆ ఒక ఋషి అన్నారు, మీరు వెంటనే పర్వతముని దగ్గరికి వెళ్ళండి. ఆయనకి భూత భవిష్యత్తు వర్తమాన కాలం అన్నీ కూడా ఆయనకు తెలుసు. సో ఆయన ఏమైనా మీకు సహాయం చేస్తాడేమో, మీరు తప్పకుండా ఆయన్ని కలవండి అని చెప్పాడనమాట. వెంటనే ఈ యొక్క రాజు ఆ ఒక్క పర్వతముని ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ పర్వతముని దగ్గరికి వేగంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయన పర్వతముని ఆయన ధ్యానంలో ఉండగా ఈ రాజు రావడం చూసి ఆయన నేత్రాలు తెరుచుకొని ఆయనను చూసి అన్నాడు, ఓ రాజా, ఈ విధంగా ఇక్కడికి వచ్చావు, ఎలా ఉన్నావు, నీ యొక్క రాజ్యంలో అందరూ కుశలంగా ఉన్నారా అని అడిగాను. అప్పుడు ఈ యొక్క రాజు అన్నాడు, నా రాజ్యంలో అందరూ కుశలంగా ఉన్నారు, కానీ నా తండ్రి గారు మాత్రం నరకంలో ఉన్నారు. నేను ఏ విధంగా నా ఒక్క తండ్రిని మోక్షం కలిగించగలుగుతుంది, ఏ విధంగా నేను నా తండ్రికి సహాయం చేయగలుగుతాను అనేసి అన్నాడు. మళ్ళీ అన్నాడు రాజు అన్నాడు, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి, కానీ ఒక్క చంద్రమా ఉంటేనే కదా ఈ భూమికి అంతా కూడా వెలుతురు అనేది వస్తుంది. అలానే ఎంతో నక్షత్రాలు ఎంత వెలుతురు ఇచ్చినా కూడా దానికి పనికి రావు. సో అలాగే ఎంతోమంది కొడుకులు ఉన్నా కూడా ఒకవేళ తండ్రికి మోక్షాన్ని ప్రసాదించలేకపోతే ఎంతమంది కొడుకులు ఉన్నా ఫలితమే లేదు అనేసి అని అన్నాడు. సో అందుకని నేను ఆ ఒక్క తండ్రికి మోక్షం ఇస్తే కానీ నేను నా రాజ్యంలో నేను సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండలేను. ఎందుకంటే ఈ యొక్క కళ వచ్చినప్పటి నుంచి నేను నా రాజ్యంలో సుఖంగా ఉండలేకపోతున్నాను. ఎన్ని గుర్రాలున్నా, ఎన్ని ఏనుగులున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత ఆనందం ఉన్నా నేను తృప్తిగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నా ఒక్క తండ్రి నరకంలో ఉన్నాడన్నదే నన్ను వేధిస్తూ ఉంది అనేసి అంటాడు. అప్పుడు పర్వతముని తను ధ్యానంలోకి వెళ్తాడు. ధ్యానంలోకి వెళ్ళి వాళ్ళ తండ్రి గారి గురించి తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన కళ్ళు తెరిచి చెప్తాడు, ఓ రాజా, నీ యొక్క తండ్రి గారు నరకలోకంలో చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే తన యొక్క భార్యతోని ఒకనాడు తన భార్యతో గొడవపడి తనని బలవంతంగా తను ఎప్పుడైతే బహిష్టు అనే సమయంలో ఉన్నప్పుడు తనని బలవంతం చేశాడు. తనకి ఎంతగానో ఇష్టం లేదు. తను ఎంతో ప్రాధేయపడింది, ఈ సమయం కరెక్ట్గా కాదు, నన్ను వదిలేయండి అనేసి అరిచింది, గోల పెట్టింది. అయినా కానీ మీ తండ్రి గారు తనని బలవంతం చేశాడు. అందుకనేసి ఈ విధంగా ఆయన నరకలోకానికి వెళ్ళాడు, అక్కడ బాధపడుతూ ఉన్నాడు అన్నమాట. సో ఒకవేళ నువ్వు మోక్షద ఏకాదశిని నువ్వు పాటించినట్టయితే తప్పకుండా మీ తండ్రికి మోక్షం కలుగుతుంది అనేసి అన్నాడు. వెంటనే ఆ రాజు తన రాజ్యానికి వెళ్ళి తన భార్య పిల్లలతో అందరితో కూడా మోక్షద ఏకాదశి రోజు చక్కగా వ్రతం చేకూర్చాడనమాట. ఆయన పొద్దున్నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉన్నాడు. భగవద్గీత పఠనం చేశాడు. ఎందుకంటే ఆ రోజు గీతా జయంతి కాబట్టి ఆయన భగవద్గీత ఒక పఠనం చేశాడు. భగవంతుని యొక్క హరినామాన్ని జపిస్తూనే ఉన్నాడు. ఆ విధంగా తన యొక్క ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు. వెంటనే తన యొక్క తండ్రి గారు తన ముందుకు వచ్చేసి అన్నారు, నాయనా, నీ యొక్క దయ వల్ల నాకు మోక్షం కలిగింది. నరకలోకంలో నుంచి నేను బయటపడ్డాను. ఇప్పుడు స్వర్గానికి వెళ్తున్నాను అనేసి, నువ్వు శుభంగా ఉండు, నువ్వు క్షేమంగా ఉండు, నీకు అంతా మంచి జరగాలి అనేసి ఆశీర్వదించేసి ఆయన వెళ్ళిపోతాడు. దాని తర్వాత అనంతరం ఆయన కూడా అంత సమయంలో ఆ రాజు మోక్షం ఆయన చేరుకుంది. అంతేకాకుండా ఆయన వైకుంఠ లోకాలకి వెళ్ళిపోయాడనమాట. సో అదే విధంగా ఈ యొక్క రోజు ఎవరైతే మోక్షద ఏకాదశి రోజు శ్రద్ధగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉపవాసం చేసినచో, భగవద్గీత పఠించినచో వాళ్ళకు కూడా తప్పకుండా మోక్షం అనేది కలుగుతుంది అనేసి ఈ వృత్తాంతంలో చెప్తున్నారు. అలాగే శంకరాచార్యులు కూడా ఈ విధంగా వర్ణిస్తున్నారనమాట. ఎవరైతే వసుదేవుని యొక్క పుత్రుడు దేవకీ నందనుని ఎవరైతే ఆరాధిస్తారో, ఆయన యొక్క నామస్మరణం చేస్తారో అట్టి వారికి తప్పకుండా మోక్షం కలుగుతుంది అనేసి చెప్పారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు అని చెప్తున్నారు. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీతలో కూడా ఇదే చెప్తారు.
కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడైతే అర్జునుడు యుద్ధం చేయను అని అన్నప్పుడు తను బాధపడుతూ ఉంటాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన శరణాగతి తీసుకొని, మీరు నన్ను గురువులాగా, నేను నన్ను శిష్యుల్లాగా యాక్సెప్ట్ చేసి మీరు గురువులాగా నాకు బోధించండి, నేను ఇప్పుడు ఏం చెయ్యాలో అనేసి అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత అని చెప్పారనమాట. ఆ విధంగా భగవద్గీత కూడా ఆ రోజు అంటే ఇవాళ మోక్షద ఏకాది రోజు పుట్టినరోజు అని అనుకోవాలన్నమాట. సో తప్పకుండా అందరూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామాన్ని జపించండి. ఈ యొక్క వృత్తాంతం వినండి, ఆనందంగా ఉండండి. హరే కృష్ణ. శీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. ఈ మోక్షద ఏకాదశి అండ్ గీతా జయంతి సందర్భంగా మేము భగవద్గీతని పఠనం చేస్తున్నామండి. ఎవ్రీడే 10 గంటల నుంచి 11 గంటల వరకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం ఉంటుంది. ఎవరికైనా ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. మీరు ఆ లింక్ ద్వారా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో 10 గంటల నుంచి 11 గంటల వరకు మేము భగవద్గీత పారాయణం, భగవద్గీత చదవడము, దాన్ని భాష్యం గురించి తెలుసుకోవడము ప్రయత్నిస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే జాయిన్ అవ్వండి. హరే కృష్ణ.